ఇప్పుడు అందరికి ఒకే ఒక ప్రాబ్లం, కామన్ ప్రాబ్లం అయిపోయింది ఊబకాయం. ఎందుకు ఊబకాయం వస్తూ ఉంటుంది? మన లైఫ్ స్టైల్‌ని ఎలా మార్చుకోవాలి? అలాగే వెయిట్ లాస్ అవ్వడానికి గల కారణాలు, ఎందుకు కాకపోవడానికి గల కారణాలు ఏంటి? సరైన పద్ధతిలో ఎలా వెయిట్ లాస్ అవ్వాలి? వీటన్నిటి గురించి డీటెయిల్‌గా, కంప్లీట్‌గా మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు. ప్రముఖ స్టార్ హాస్పిటల్ నుంచి ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ కిన్నెర రెడ్డి గారు. వారిని పరిచయం చేసుకొని మన సందేహాల్ని నివృత్తి చేసుకుందాం. నమస్కారం మేడం. గుడ్ ఈవెనింగ్. నమస్తే అండి. గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ అండి. ఓకే. కిన్నెర గారు చెప్పండి. అసలు వెయిట్ లాస్ అనేది ఇప్పుడు చాలా మందికి కామన్ అయిపోతుంది. మరి ఎందుకంటారు? అసలు అంత కామన్ అవ్వడానికి గల కారణాలేంటి? అలాగే వెయిట్ లాస్ ఈజీ వేలో, హెల్తీ వేలో ఎలా అవ్వచ్చంటారు? సో ఒబెసిటీ అనేది చాలా కామన్ గా మనం చూస్తూ ఉన్నాము ఈ జనరేషన్ లో. ప్రాబబ్లీ సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే ఫిజికల్ యాక్టివిటీ తక్కువ ఉండడం వల్ల అందరూ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానివ్వండి, లేకపోతే డెస్క్ జాబ్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళని, అండ్ అదర్వైజ్ కూడా వేరే జాబ్స్ ఉన్నా కూడా ఎక్కువ జాబ్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఫిజికల్ యాక్టివిటీ మీద, హెల్త్ మీద ఫోకస్ చేయలేకపోవడం వల్ల, ఎక్సర్సైజ్ సరిగా చేయకపోవడం వల్ల, అండ్ అన్హెల్దీ లైఫ్ స్టైల్ మొత్తం, అంటే ఫుడ్ కానివ్వండి, స్లీపింగ్ హ్యాబిట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా అన్హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అవడం వల్ల ఒబెసిటీ అనేది చాలా కామన్ గా అవుతుంది ఈ మధ్య కాలంలో. సో వెయిట్ లాస్ అవడానికి చాలా మంది ప్రయత్నిస్తూ ఉంటారు. బట్ అవ్వకపోవడానికి గల కారణాలు ఏంటంటే, ఒకటి మెయిన్ మనకి ఒబెసిటీ వల్ల అనేక రకమైన డిసీజెస్ కానివ్వండి, ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి బాడీలో. మెయిన్ ప్రాబ్లం వచ్చేసి కాన్ఫిడెన్స్ ఒకటి దెబ్బతింటుంది లావుగా ఉండేసరికి. సో అంటే మనం చేయాల్సిన పనులు, డైలీ యాక్టివిటీస్ కూడా చేయలేకపోతాం. నార్మల్ బేసిక్ వార్మప్ ఎక్సర్సైజెస్ కానివ్వండి, థ్రెడ్ మిల్ మీద రన్ చేయడం, ఇలాంటి బేసిక్ ఎక్సర్సైజెస్ కూడా చేయలేకపోతారు నీ మీద ఎక్కువ వెయిట్ పడడం వల్ల. అదంతా దానివల్ల ఆల్రెడీ లావుగా ఉన్న వాళ్ళు ఎక్సర్సైజ్ సరిగా కరెక్ట్ గా చేయలేకపోవడం వల్ల ఇంకా లావ్ అవుతున్నారు. సో వెయిట్ లాస్ చేస్తే అది నాట్ జస్ట్ ఫర్ బ్యూటీ, చూడ్డానికి అందంగా ఉండడం కోసం మాత్రమే కాదు, ఖచ్చితంగా అందరికి హెల్త్ కోసం, హెల్త్ పరంగా ఖచ్చితంగా మనం వెయిట్ లాస్ అయితేనే బెటర్ అండి ఎవరికైనా సరే. ఎక్సెస్ ఫ్యాట్ అనేది దేనికి మంచిది కాదు, డెఫినెట్ గా ఇట్స్ నాట్ హెల్దీ థింగ్ అనమాట. దాని వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది, హార్ట్ లో ప్రాబ్లమ్స్ వస్తాయి, మల్టిపుల్ ఆర్గన్స్ లో కూడా ప్రాబ్లమ్స్, ఇష్యూస్ వస్తాయి. ఇవన్నీ హెల్త్ ఇష్యూస్, డెఫినెట్ గా మనం దానికే ప్రాముఖ్యత ఇవ్వాలి. ఇది పక్కన పెడితే ఇంకొకటి కాన్ఫిడెన్స్ లెవెల్స్. లావుగా ఉండేసరికి ఆఫీస్ లో కానివ్వండి, లేకపోతే ఎనీథింగ్, ఎనీ ప్రొఫెషన్ అయినా కూడా కాన్ఫిడెన్స్ అనేది బాగా దెబ్బతింటుంది వాళ్ళకి. సో డెఫినెట్ గా ఈ మధ్య ఈ ట్రెండ్ ఇప్పుడైతే ఉన్న ఈ జనరేషన్ కానివ్వండి, జెన్జీ జనరేషన్ కానివ్వండి, అంతా కూడా కొద్దిగా సన్నగా ఉండడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు మన ఫోకస్ కూడా సన్నగా ఉండడం కోసం ఫోకస్ చేయడం కంటే ఒక హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం దాని మీద మనం ఫోకస్ చేస్తే మంచిది. ఓకే. హెల్తీ వేలో ఎలా తగ్గాలంటారు? అంటే ఈ మధ్య కాలంలో చూస్తూ ఉంటాం, ఇంజెక్షన్ లెక్కించుకునైనా తగ్గొచ్చు, లేదా కొంచెం పొట్టకి కొన్ని మెషిన్స్ పెట్టి, అలాంటి మెషిన్స్ కూడా కొంతమందికి అందుబాటులో వచ్చాయి. దాని వల్ల మేము తగ్గాము అని చెప్పేసి కూడా కొంతమంది పబ్లిసిటీ వచ్చింది, అంటే వైరల్ అయిన రోజులు కూడా ఉన్నాయి. అవన్నీ నిజమే అంటారు? అసలు నిజంగా అలా అవ్వచ్చు అంటారు? మల్టిపుల్ వేస్ ఉన్నాయండి బరువు తగ్గాలంటే. ఒకటి సర్జరీ ద్వారా మనం లైపోసక్షన్ కానివ్వండి, బాడీ కాంటరింగ్ సర్జరీస్ కానివ్వండి, అంటే టమ్మీ టక్, బ్రెస్ట్ రిడక్షన్ లాంటి సర్జరీస్ ద్వారా బాడీలో ఉండే ఎక్సెస్ ఫ్యాట్, టిష్యూ, స్కిన్ తో పాటుగా మనం తీసేయొచ్చు. అండ్ లైపోసక్షన్ లో ఫ్యాట్ కూడా తీసేయొచ్చు. ఇవి సర్జరీస్ అయితే. సర్జరీ కాకుండా మల్టిపుల్ నాన్ సర్జికల్ వేస్ కొన్ని ఉన్నాయన్నమాట. మెషినరీస్, చాలా అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది ఇప్పుడు వరల్డ్ లో. ఎక్కడైతే ఏమైతే ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉందో అదంతా కూడా మనకి వీ హ్యావ్ ఇట్ అవైలబుల్ ఇన్ హైదరాబాద్, ఎనీ ప్లేస్ యాక్చువల్లీ ఇండియాలో. సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఎక్కువగా నాన్ సర్జికల్ సైడ్ వెళ్తూ ఉన్నారు. అలాగే ఇంజెక్షన్స్ కానివ్వండి, ఆ ఇంజెక్షన్స్ తీసుకోవడం వల్ల ఫాస్ట్ గా బరువు తగ్గుతారు అని, ఇవన్నీ ఉన్న మాట వాస్తవమే. కాకపోతే ఇవన్నీ ఒక హెల్దీ లైఫ్ స్టైల్ కి మాత్రం ఆల్టర్నేటివ్ అయితే కాదు. సో ఇవి ఇందులో మీరు సర్జరీ చూస్ చేసుకోండి, నాన్ సర్జికల్ గా చూస్ చేసుకోండి, ఇంజెక్షన్స్ కానివ్వండి, మషిన్స్ కానివ్వండి, వేరే రకరకాల డైట్స్ వస్తున్నాయి ఇప్పుడు, అవి ఏమైనా చేయండి. కానీ హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాల్సింది మాత్రం దాన్ని మీరు తప్పించుకోలేరు. దీనికి ఆల్టర్నేటివ్స్ కాదు. వీటి వల్ల మీకు రిజల్ట్ అనేది కనిపించడము వాస్తవమే. సో ఉన్నాయి మాట నిజమే, ఇంజెక్షన్స్ ఉన్నాయి, నాన్ సర్జికల్ మెథడ్స్ ఉన్నాయి, సర్జికల్ మెథడ్స్ ఉన్నాయి, ఖచ్చితంగా బరువు అనేది తగ్గుతారు. కానీ మీరు హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వకపోతే ఖచ్చితంగా మళ్ళీ బరువు వెనక్కి పెరుగుతారు ఖచ్చితంగా. అదైతే అందులో డౌటే లేదు అసలు.
సో ఏది మంచిది అంటే ఫస్ట్ మీరు అసలు ఎందుకు బరువు పెరుగుతున్నారు అనేది మనం చూస్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి కొంతమంది సరి ఎక్కువ తినకపోయినా కూడా బరువు పెరుగుతూ ఉంటారు. సో వాళ్ళకి ఏమైనా హార్మోన్ ప్రాబ్లం ఉండొచ్చు, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ అయినా కానీ, ఇట్లా మల్టిపుల్ రీజన్స్ వల్ల, ఇంకేదైనా హెల్త్ ప్రాబ్లం వల్ల కూడా వాళ్ళు బరువు పెరుగుతారు. ఇప్పుడు అసలు ఎందుకు బరువు పెరుగుతున్నారు అన్నది మనం తెలుసుకోవాలి ఫస్ట్. తెలుసుకొని వాళ్ళకి బరువు తగ్గడానికి ఇప్పుడు అందరికీ ఒకటే ఫార్ములా లాగా ఉండదు. ఒక్కొక్క క్లయింట్ ని మనం ఎగ్జామిన్ చేసి ఎందుకు వీళ్ళు అనవసరంగా బరువు పెరుగుతున్నారు అన్నది చూసుకొని అన్ని టెస్ట్ చేసి రిజల్ట్స్ చూసిన తర్వాత వాళ్ళని అనలైజ్ చేసి వీళ్ళు బరువు తగ్గడానికి ఏ ప్రాపర్ ఛానల్ ఏది కరెక్టో అది మనం వాళ్ళకి అడ్వైస్ చేయాలి. సర్జరీ కానివ్వండి, నాన్ సర్జరీ కానివ్వండి. ఎక్కువ హై రిస్క్ ఉంది అనుకోండి, పేషెంట్ కి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హార్ట్ కి సంబంధించిన కానీ, కిడ్నీకి సంబంధించిన, లంగ్స్ కి సంబంధించిన, అందరికీ సర్జరీస్ చేసే ఇది లేకపోవచ్చు. రిస్క్ పేషెంట్స్ ఉంటే వాళ్ళకి నాన్ సర్జికల్ ఆప్షన్స్ ఇవ్వాలి. లేదు యంగ్ పేషెంట్స్ అంత రిస్క్ లేదు అనుకుంటే మనం సర్జికల్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. లైపోసక్షన్ కానివ్వండి, బాడీ కాంటోరింగ్ సర్జరీస్ కానివ్వండి. అండ్ ఇలాగే మనం ఇంజెక్షన్స్ కూడా కొంతమంది భయపడొచ్చు సర్జరీస్ కోసం. యా, సో ఇంకోటి కూడా ఉంది మేడం, కొంతమంది చేయడం వల్ల చనిపోతారేమో అన్న భయం కూడా ఉంటుంది. అది అంటే అది ఆ భయం ఉంది, కానీ అది వాస్తవం కాదు. ఇప్పుడు ఫ్యాట్ లాస్ కి సంబంధించిన సర్జరీస్ మేము రెగ్యులర్ గా చాలా ఇయర్స్ నుంచి చాలా మంది ప్లాస్టిక్ సర్జన్స్ చేస్తూనే ఉన్నారు. సీనియర్ ప్లాస్టిక్ సర్జన్స్ నుంచి వాళ్ళు ఎన్నో ఇయర్స్ నుంచి చేస్తూనే ఉన్నారు. సో అందరికీ అలాంటిది ఏమీ జరగదు, ఎక్కడో ఒక దగ్గర కాంప్లికేషన్స్ అవుతాయి. అండ్ అవి అవ్వకుండా మన జాగ్రత్తలు తీసుకొని చేస్తే అయితే అది వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ అండ్ సేఫ్ సర్జరీస్ అన్నమాట ఈ ఫ్యాట్ లాస్ కి సంబంధించిన సర్జరీస్ అనేవి కూడా. ఓకే, లైపోసెక్షన్ అనేది ఇంతకు ముందు కొంత మరుగున పడింది, మళ్ళీ మీరు చెప్పినట్లు మళ్ళీ కొంత వచ్చినట్లే అవేర్నెస్ వచ్చి కొంత ముందుకు వచ్చింది. బట్ ఈ లైపోసెక్షన్ వల్ల ఎలా అంటారు, ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? ఇన్ని మంత్స్ తీసుకోవాలి అని ఉంటుందా, లేకుంటే కంప్లీట్ గా మళ్ళీ ఫాలో అవుతూనే ఉండాలి రెగ్యులర్ గా? లేదండి, అది జస్ట్ వన్ సింగిల్ సిట్టింగ్ లైపోసక్షన్ అనేది. అంటే మీరు అన్నట్టు ఇది వరకు లైపోసక్షన్ గురించి అవేర్నెస్ ఎక్కువ లేదు ఒకటి. ఇంకొకటి ఒకవేళ చేసినా కూడా కొద్దిగా కొంచెము సీక్రెట్ గా ఎక్కువ, అంటే బయటకి చెప్పుకోకుండా కొంచెం జాగ్రత్తగా చేసేవాళ్ళు. మెజారిటీ ఆఫ్ ద టైం సెలబ్రిటీస్, గ్లామర్ ఫీల్డ్ కి సంబంధించిన వాళ్ళే చేయించుకునే వాళ్ళు. కాంప్లికేషన్స్ కొంచెం ఎక్కువ ఎగ్జాజరేట్ చేయడం వల్ల చాలా మంది భయపడి చేయించుకోవట్లేదు. ఇప్పుడు ఏంటంటే అవేర్నెస్, చాలా ఎక్కువ అవేర్నెస్ ఉంది. అండ్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ అడ్వాన్స్మెంట్ ఇన్ ద టెక్నాలజీ అనమాట. లైపోసక్షన్ చేసే మషీన్స్ లో కానివ్వండి, డాక్టర్స్ కి వచ్చిన ట్రైనింగ్ కానివ్వండి, చాలా అడ్వాన్స్ టెక్నాలజీ. ఇప్పుడు టైప్స్ ఆఫ్ అనస్థీషియా కానివ్వండి, హాస్పిటల్స్ లో ఉండే ఎక్విప్మెంట్స్, డే కేర్, ఇవన్నీ కూడా ఉండడం వల్ల పేషెంట్స్ కి అవేర్నెస్ కూడా పెరిగి ఇప్పుడు ఎక్కువగా వింటా ఉన్నాం మనం లైపోసక్షన్ గురించి. కాంప్లికేషన్స్ రేట్స్ చాలా తగ్గిపోయాయి, చాలా రేర్ గా వింటున్నాం. సో అందుకని ఇప్పుడు లైపోసక్షన్ అనేది కొంచెం ఫ్రీక్వెంట్ గా చేస్తున్నాం. ఆన్ డైలీ బేసిస్ లైపోసక్షన్స్ జరుగుతున్నాయి అనమాట. అండ్ ఇది వన్ టైమ్ సర్జరీ మెజారిటీ ఆఫ్ ద టైం. ఇప్పుడు ఒకసారి మనం లైపోసక్షన్ చేసిన తర్వాత అదే రీజన్ లో మళ్ళీ ఫ్యాట్ రావడానికి ఎక్కువగా అవకాశాలు లేవు, హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అయితే. మళ్ళీ మీరు అన్హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అయ్యి ఎక్కువగా ఎక్సర్సైజ్ చేయకుండా మళ్ళీ అదే సెడెంటరీ లైఫ్ స్టైల్ గా ఉండి అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ ఏమన్నా ఉంటే ఖచ్చితంగా మళ్ళీ ఫ్యాట్ వచ్చే అవకాశం ఉంది. కాకపోతే ప్రీవియస్ స్టేట్ కి వచ్చేంత అంత ఎక్కువ రాదు. మేబీ ఒక 20% 30% ఫ్యాట్ డిపాజిట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అయితే వన్ టైం మాత్రమే సరిపోతుంది. వన్ టైం మాత్రమే సరిపోతుంది. అది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది మొత్తం ఫుల్ బాడీ ఒకటేసారి చేయించుకోరు, కొన్ని పర్టికులర్ ఏరియాస్, కొన్ని ఏరియాస్ చేయించుకుంటారు. సో మిగతా ఏరియాస్ ఇంకొక సిట్టింగ్ లో చేయించుకోవచ్చు. ఆల్మోస్ట్ ఇప్పుడు బాడీ అనేది ఏజ్ అవుతుంది రెగ్యులర్ గా. సో ఒకసారి ఏజింగ్ ఒక 5-10 ఇయర్స్ తర్వాత మన బాడీలో చాలా చేంజెస్ ఉంటాయి. సో దానివల్ల కొంతమంది ఏం చేస్తారంటే ఒక 10 ఇయర్స్ తర్వాత మళ్ళీ చేయించుకుంటారు లైపోసక్షన్. సో అప్పుడు వాళ్ళకి ఏజింగ్ వల్ల వచ్చే చేంజెస్ కోసం చేయించుకోవాల్సిందే తప్ప ఒకసారి సర్జరీ చేస్తే అదేదే ప్రతి 6 నెలలకి ఒకసారి చేయించుకోవడం అలా ఏం ఉండదు లైపోసక్షన్ తో. ఓకే, లైపోసక్షన్ అనేది అంటే ఎంత సమయం పట్టే అవకాశం ఉంటుంది? అది అంటే ఏ పార్ట్ చేస్తున్నాం అన్న దాన్ని బట్టి ఉంటుందండి. సో మల్టిపుల్ పార్ట్స్ ఉంటే కొంచెం ఒక 4-5 hours పట్టవచ్చు. లేదు ఓన్లీ టమ్మీ మాత్రమే లేదా థైస్ మాత్రమే, కొంతమందికి ఆర్మ్స్ లావుగా ఉంటాయి, అట్లా అవి మాత్రమే అనుకుంటే హార్డ్లీ 1 or 2 hours ప్రొసీజర్. అది డే కేర్ లోనే చేసేసి అదే రోజు డిశ్చార్జ్ కూడా చేసేసి ఇంటికి డెఫినెట్లీ అండి. తర్వాత వాళ్ళు కంటిన్యూ ఫాలో అవుతూ ఉండాలి హెల్తీ లైఫ్ ఫాలో అప్. ఎస్ డెఫినెట్లీ. సో ఒక 3-4 days కొంచెం రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత వాళ్ళు రెగ్యులర్ యాక్టివిటీస్ అన్ని
చేయొచ్చు. మళ్ళీ తర్వాత ఒక 2 to 4 weeks కొంచెం బాడీ సెటిల్ అయిన తర్వాత జిమ్ కి వెళ్ళమని మేమే చెప్తాము, ఎంకరేజ్ చేస్తాము. సో వెయిట్ లిఫ్టింగ్ అన్ని కూడా చేయొచ్చు లైపోసక్షన్ చేసిన తర్వాత. ఇలా ఎక్సర్సైజ్ చేసి మేము ఇచ్చిన హెల్దీ డైట్ ఫాలో అయితే ఖచ్చితంగా రిజల్ట్స్ ఇంకా బాగుంటాయి లైపోసక్షన్ అండ్ పర్మనెంట్ గా కూడా ఉంటాయి. ఎస్, ఇప్పుడు మనం ఇంతకు ముందు స్టార్టింగ్ లో మాట్లాడుకున్నట్లు ఇప్పుడు అందరికీ ఊబకాయం అనేది వస్తూ ఉంది. మరి అందరూ కూడా హెల్దీ లైఫ్ పాటించినప్పటికీ కొంతమందిలో ఇలా మీరు చెప్పినట్లు హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల లావ్ అవుతూ ఉంటారు. మరి అటువంటి వాళ్ళు అంటే ప్రైస్ పెట్టుకోలేమేమో, అంటే ఇంత రేట్ ఉంటుందేమో అన్నట్లు కూడా కొంతమంది భయంతో అపోహతో ఎవరిని కన్సల్ట్ అవ్వాలో తెలియక అంటూ ఉంటారు. మరి వాళ్ళందరికీ మీరు ఏం చెప్తారు? అవును, చాలా మంది కూడా హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అవుతూ కూడా కొన్ని ఏరియాస్ ఆఫ్ ద బాడీలో స్టబర్న్ ఫ్యాట్ ఉంటుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ సాడిల్ బ్యాగ్స్ అంటాం, తొడల దగ్గర కానివ్వండి లేకపోతే ఆర్మ్స్ దగ్గర కానివ్వండి, చాలా స్టబర్న్ గా ఉంటాయి. ఎంత ఎక్సర్సైజ్ చేసినా కూడా అక్కడ ఫ్యాట్ అనేది కరగదు. అయితే ఒక అపోహ ఏంటంటే వీలాంటి వాళ్ళు ఏమనుకుంటారు, లైపోసక్షన్ అంటే చాలా ఎక్స్పెన్సివ్, మనకి సామాన్య ప్రజలకి అందుబాటులో ఉండదు అని భయపడి వాళ్ళు డాక్టర్స్ దగ్గరికి రావడానికి ఇబ్బంది పడతా ఉంటారు. లైపోసక్షన్ కాకపోయినా అసలు ఎలాంటి ప్లాస్టిక్ సర్జరీ ప్రొసీజర్స్ అయినా మీకు జనరల్ గా వేరే సర్జరీస్ ఎంత కాస్ట్ పడతాయి, ఇవి కూడా అంతే కాస్ట్ పడతాయి. సో ప్లాస్టిక్ సర్జరీ అనగానే భయపడతారు, అదొక అపోహ ఉందన్నమాట. అస్సలు ఎక్స్పెన్సివ్ సర్జరీస్ ఏం కావు. నార్మల్ గా మీరు వేరే సర్జరీస్ హార్ట్ కానీ కిడ్నీ కానీ ఎలా ఉన్నాయో ఇవి కూడా సేమ్ సిమిలర్ ప్రైస్ లోనే ఉంటాయి, ఎకనామికల్ గానే ఉంటాయి, అందరికీ అందుబాటులోనే ఉంటాయి. కొన్ని సర్జరీస్ ఇన్సూరెన్స్ లో కూడా కవర్ అవుతాయి అనమాట. కొన్ని ప్లాస్టిక్ సర్జరీలో కొన్ని ప్యూర్ కాస్మెటిక్ అయితే కవర్ కావు, బట్ కొన్ని ఇప్పుడు హర్నియాకి సంబంధించినవి కానివ్వండి, అట్లా కొన్ని సర్జరీస్ ఖచ్చితంగా మనం ఇన్సూరెన్స్ లో చేయొచ్చు. అయితే సరైన డాక్టర్ ని సంప్రదించాలండి. అవునండి. సో దీనికి లైపోసక్షన్ కి కానివ్వండి లేకపోతే బాడీ కాంటూరింగ్ సర్జరీస్ కానివ్వండి ఓన్లీ ప్లాస్టిక్ సర్జన్ మాత్రమే ఆపరేట్ చేయాలి. ఇంకెవ్వరు ఆపరేట్ చేసినా గానీ దానికి భిన్న రిజల్ట్ ఎలా ఉన్నా పర్వాలేదు, కొంచెం తేడాగా ఉన్నా కానీ మళ్ళీ కరెక్ట్ సర్జరీస్కి వెళ్ళకూడదు. కానీ ఫెయిల్యూర్ రేట్స్ రాకూడదు అండ్ కాంప్లికేషన్ ఉండకూడదు కదా పేషెంట్ కి, మన లైఫ్ రిస్క్ తీసుకోకూడదు. సో ప్లాస్టిక్ సర్జన్ చేతిలో మీరు సర్జరీ చేయించుకుంటున్నారు అనుకుంటే మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదు. బికాస్ ఒక ప్లాస్టిక్ సర్జన్ అవ్వాలంటే MBBS 5.5 సంవత్సరాలు, మళ్ళీ 3 సంవత్సరాలు జనరల్ సర్జరీ, తర్వాత 3 సంవత్సరాలు ప్లాస్టిక్ సర్జరీ, తర్వాత ఫెలోషిప్స్, ఇలా ఆల్మోస్ట్ 12 to 15 years వాళ్ళు చదువుకోవడంలోనే ట్రైనింగ్ అవడంలోనే స్పెండ్ చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ క్లయింట్స్ మీద ప్రాక్టీస్ ఇవన్నీ చాలా ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో ఇంత ట్రైనింగ్ ఉన్న ఒక బోర్డ్ సర్టిఫైడ్ ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి మీరు వెళ్ళగలిగితే, సో చూసింగ్ ద రైట్ డాక్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కరెక్ట్ డాక్టర్ ని మీరు చూస్ చేసుకుంటే మీరు కాంప్లికేషన్స్ గురించి భయపడాల్సిన అవసరమే లేదు అసలు. ఓకే. అలాగే ఈ మధ్య కాలంలో కొంతమంది అంటే 50+ తర్వాత కూడా కొంతమంది అంటే మేము మళ్ళీ యంగ్ గా కనిపించాలి, కొంచెం లుక్ అనేది మార్చాలి అన్నట్లు కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా మనకు ఈ లైపోసక్షన్ లో అవైలబుల్ ఉన్నాయంట. యా డెఫినెట్లీ. ఇప్పుడు అదే సెకండ్ ఇన్నింగ్స్ లాగా, సో దట్ ఈస్ ఆల్సో దేర్. అయితే మనం మామీ మేక్ ఓవర్స్ అవన్నీ కూడా చేస్తా ఉన్నాము. సో ఒక సర్టన్ ఏజ్ దాటిన తర్వాత ఈవెన్ అట్ ది ఏజ్ ఆఫ్ 45, 50 కానివ్వండి 55 కూడా బాడీ కాంటరింగ్ సర్జరీస్ చేయొచ్చు. అంటే టమ్మీ టక్ కానివ్వండి, బ్రెస్ట్ కి సంబంధించిన సర్జరీస్, రిడక్షన్ కానివ్వండి, ఆగ్మెంటేషన్ కానీ ఇవన్నీ సర్జరీస్ చేయొచ్చు. అవన్నీ కూడా సేఫే. సో బేసికలీ లైపోసక్షన్ వల్ల కానివ్వండి లేకపోతే ప్లాస్టిక్ సర్జరీకి సంబంధించిన బాడీ కాంటరింగ్ సర్జరీస్ కానివ్వండి ఎక్కువ ఏజ్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఎక్కువ ఏమి ఉండవు. బట్ అన్నిటికీ అనస్థిషియా ఇవ్వాలి. కనీసం ఒక ఈ ప్రొసీజర్స్ అన్ని కూడా కనీసం ఎంత కాదనుకున్నా ఒక 3 నుంచి 4 గంటలు 5 గంటలు పట్టొచ్చు. సో ఇంతసేపు మత్తులో ఉండాలి కాబట్టి పేషెంట్ మత్తుకి సేఫా కాదా, అనస్థిషియా జనరల్ అనస్థిషియాకి సేఫా కాదా అన్న చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఈవెన్ 50+ వాళ్ళకు కూడా చేయొచ్చు. ఓకే. ఏజ్ గ్రూప్ నుంచి స్టార్ట్ చేయొచ్చు లైపోసక్షన్? సో లైపోసక్షన్ అడల్ట్ ఏజ్, ఇప్పుడు 17-18 years వాళ్ళు ఫిట్ గా ఉంటే సరిపోతుంది. అంటే అంతకంటే యంగ్ పీపుల్ కి మనం చేయకూడదు అనమాట, అనస్థిషియా రిస్క్ ఒకటి. అండ్ ఈ అడాలసెంట్ ఏజ్ గ్రూప్ లో వెయిట్ ఫ్లక్చువేషన్స్ అన్ని ఎక్కువగా తక్కువగా ఉంటాయి అనమాట. సో ఆ టైంలో చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం లైపోసక్షన్ బాగా ఎక్కువ బరువు పెరిగే వాళ్ళకి చేసాం అనుకోండి, ఒక దగ్గర చేసినా కానీ మళ్ళీ ఆటోమేటిక్ గా వాళ్ళు బరువు పెరుగుతూ ఉంటారు. కొంతమందికి ఏంటి బాగా బరువు తగ్గి పీక్ లో ఉన్నారనుకోండి, అప్పుడు మనం లైపోసక్షన్ చేస్తే వాళ్ళు బాగా బరువు తగ్గితే స్కిన్ అంతా లూజ్ గా హ్యాంగీగా అట్లా సాగీగా అయిపోతుంది అనమాట. సో అందుకని వెయిట్ ఫ్లక్చువేషన్ ఎక్కువగా ఉండకూడదు. మరీ సడన్ గా 10 kgs పెరగడం తగ్గడం లాగా కాకుండా ఎక్కువ ఒక స్టేబుల్ వెయిట్ కి రీచ్ అయితే ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి చేయొచ్చు. అబవ్ 18 స్టార్ట్ చేస్తే బెటర్.
లైపోసక్షన్ సర్జరీస్. అలాగే మేడం కొంతమందిలో చూస్తూ ఉంటాం అంటే Hmm. కొన్ని వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ ని పార్టిసిపేట్ చేసినా లేదంటే ఏదన్నా ఎటువంటి అంటే నాన్ సర్జికల్ గా ప్రయత్నించినా కూడా తగ్గుతారు అప్పటికప్పుడు, బట్ మళ్ళీ పెరుగుతూ ఉంటారు. అలా ఎందుకంటారు అసలు? మరి లైపోసెక్షన్ లో అటువంటి ప్రాబ్లం ఉంటుందా? ఉండదండి. ఇప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్స్ లో ఏంటంటే వెయిట్ లాస్ కానివ్వండి, కన్సిస్టెన్సీ ఉండాలి. సో అది లైఫ్ లాంగ్ మనం పాటించగలిగితే డెఫినెట్లీ రిజల్ట్స్ అనేది కనిపిస్తాయి. సో ఇవన్నీ స్ట్రిక్ట్ గా ఉండేసరికి, డైట్ రెస్ట్రిక్షన్స్ ఎక్కువ ఉండేసరికి, వర్కౌట్ ఎక్కువ ఉండేసరికి చాలా మందికి అండ్ కొన్నిసార్లు స్టబ్బర్న్ ఫ్యాట్ దీని వల్ల కరగదు. అలాంటప్పుడు వాళ్ళ మోటివేషన్ పోయి వాళ్ళకి బాగా డిమోటివేటెడ్ అయిపోయి డిస్కంటిన్యూ చేస్తారు అలాంటి ఈ ప్రోగ్రామ్స్ అవన్నీ. సో అందువల్ల వాళ్ళకి రిజల్ట్ సరిగా కనిపించదు. లైపోసక్షన్ లో ఏమవుతుందంటే మనం ఉన్న ఫ్యాట్ సెల్స్ మొత్తం తీసేస్తాం. సో మళ్ళీ అక్కడే ఫ్యాట్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. సో రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద బాడీలో ఎక్కడైతే లైపోసక్షన్ చేయలేదో అవి కొద్దిగా సెల్స్ పెరగొచ్చు అక్కడ, అండ్ మల్టిప్లై అవ్వవు ఫ్యాట్ సెల్స్, కొంచెంగా సైజ్ పెరుగుతాయి. కాబట్టి కొంచెం ఒక 10 to 20% వెయిట్ అనేది పెరిగే ఛాన్స్ ఉంది వేరే బాడీ పార్ట్ లో. ఎక్కడైతే చేసామో అక్కడ మాత్రం ఎక్కువ ఫ్యాట్ పెరగదు మళ్ళీ. ఓకే. అలాగే కొంతమందికి మత్తు కానీ ఆల్కహాల్ కానీ అటువంటి అంటే వాటికి బానిసై అలానే ఉంటుంటారు, బట్ వెయిట్ అనేది పుటాన్ అవ్వాలి, తగ్గాలి అని చెప్పేసి మీ దగ్గరకు వస్తారు. మరి అటువంటి వారికి ఏం సజెషన్ ఇస్తారు? సో జనరల్ గా మనము లైపోసక్షన్ చేసే ముందు ఖచ్చితంగా పేషెంట్ ని కౌన్సిల్ చేయాలి. ఫస్ట్ ఏమైనా అన్హెల్దీ హ్యాబిట్స్ ఉంటే అవి మానేయమని చెప్పాలి ముందే. స్మోకింగ్ కానివ్వండి, డ్రింకింగ్ కానివ్వండి, అండ్ ఎక్కువగా కార్బోహైడ్రేట్స్, షుగర్స్, డెజర్ట్స్ తినే వాళ్ళని కూడా కొంచెం కంట్రోల్ చేసుకోమని, లైఫ్ స్టైల్ కొంచెం చేంజ్ చేసుకోమని ముందుగానే కౌన్సిల్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు లైపోసక్షన్ అనేది సేఫ్ ప్రొసీజర్ అయినా స్మోకర్స్ లో, డ్రింకర్స్ లో డెఫినెట్ గా కాంప్లికేషన్స్ అనేవి చూస్తున్నాం. ఖచ్చితంగా బ్లడ్ సప్లై ప్రాబ్లం ఉంటుంది అనమాట వాళ్ళలో. సో ఖచ్చితంగా ఈ హ్యాబిట్స్ అన్ని మానేయమనే చెప్పాలి. సర్జరీకి ముందుగానే మానేయాలి, కనీసం 1 month 2 months ముందు. అండ్ సర్జరీ అయిన తర్వాత కూడా డెఫినెట్ గా తగ్గించమనే చెప్తాం మేము. కనీసం ఒక 6 months 7 months కంప్లీట్ అబ్స్టినెన్స్ ఉంటే బెటర్. అలాగే మేడం ఫైనల్ గా ఏం చెప్తారు సోషల్ అవేర్నెస్ కోసం, వెయిట్ లాస్ కోసం బాధపడుతున్న వాళ్ళకి మీరు ఇచ్చే బెస్ట్ సలహా? సో డెఫినెట్ గా ఈ కాలంలో, ఈ జనరేషన్ లో వెయిట్ ఎక్కువగా ఉండడం వల్ల డెఫినెట్ గా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఒక పక్కన అయితే, కాన్ఫిడెన్స్ వల్ల వాళ్ళు చాలా ఇదిగా ఫీల్ అవుతా ఉంటారు. సో వెయిట్ లాస్ అనేది డెఫినెట్ గా మనం అందరికీ కూడా చెప్పాల్సిన విషయమే. వెయిట్ తగ్గించుకొని, బరువు తగ్గించుకొని హెల్దీగా ఉండడం అనేది ఖచ్చితంగా మంచి విషయమే. అది కాకపోతే అది ప్రాపర్ ఛానల్లో చేయాలన్నమాట. లైపోసక్షన్ కానివ్వండి, బాడీ కాంటరింగ్ సర్జరీస్, ఎలాంటి ప్లాస్టిక్ సర్జరీస్ అయినా కానివ్వండి, ఒకటి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ ఒట్టి బాడీ వెయిట్ తగ్గించడం కోసం కాదు, మెయిన్ బాడీని హెల్తీగా ఉంచడం కోసం. సో ఇవన్నీ ఎక్సర్సైజ్ కి, హెల్దీ ఫుడ్ తినడానికి, హెల్దీ లైఫ్ స్టైల్ కి, యోగా కానివ్వండి, ఎక్సర్సైజ్ కానీ ఆల్టర్నేటివ్ అయితే కాదు. రెండు కంబైన్ చేసుకోవచ్చు. అండ్ డెఫినెట్ గా ఫస్ట్ మీరు హెల్దీ ఆల్టర్నేటివ్స్ చూసుకోవాలి. ఎక్సర్సైజ్ కానివ్వండి, హెల్దీ ఫుడ్ తినడము, హై ప్రోటీన్ డైట్ తీసుకోవడము, ఫైబర్ ఎక్కువగా తీసుకోవడము, కార్బోహైడ్రేట్స్, కొవ్వు పదార్థానికి సంబంధించినవి కానీ తగ్గించడము, స్వీట్, షుగర్స్ తగ్గించడము, ఇవన్నీ చేసిన తర్వాత ఎక్కడెక్కడైతే మీకు స్టబర్న్ ఫ్యాట్ ఉందో, మీరు చాలా బాధపడుతున్నారు అది తగ్గించడానికి చాలా ఇయర్స్ నుంచి, దానివల్ల మీకు కాన్ఫిడెన్స్ ఇబ్బంది పడుతున్నారు, ఇంకా మీరు ఎంత ప్రయత్నించినా గానీ అది తగ్గట్లేదు, ఎస్పెషలీ పోస్ట్ ప్రెగ్నెన్సీ మనం ఎక్కువగా చూస్తే మదర్స్ ప్రెగ్నెన్సీ తర్వాత కూడా చాలా ఇబ్బంది పడతారు. 2-3 ప్రెగ్నెన్సీస్ అయిన తర్వాత పొట్ట హెవీగా ఉండడం వల్ల, దానివల్ల వాళ్ళు ఎక్సర్సైజ్ కూడా చేయలేకపోతారు అనమాట. సో ఈ ఎక్సెస్ స్కిన్ ఫ్యాట్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మీరు ఎంత ప్రయత్నించినా కూడా కొద్దిగా ఫ్యాట్ తగ్గుతుంది కానీ ఆ స్కిన్ అనేది పోదు, స్కిన్ తగ్గదు సైజ్ దాని. సో అట్లాంటి విషయాల్లో ఖచ్చితంగా యూ కెన్ టేక్ ద హెల్ప్ ఆఫ్ అ ప్లాస్టిక్ సర్జన్. కన్సల్టేషన్ తీసుకొని మీకు ఇలాంటి సర్జరీస్ మీకు అడ్వైజబులా కాదా అని తెలుసుకొని సర్జరీస్ కి ఎలాంటి భయం ఏమీ లేకుండా యూ క్యాన్ గో అహెడ్ అండి సర్జరీస్ కి, ప్లాస్టిక్ సర్జరీకి సంబంధించినవి. బట్ హెల్తీ లైఫ్ స్టైల్ అనేది కంటిన్యూ చేయాలి. సర్జరీకి ముందు స్టార్ట్ చేయాలి, సర్జరీ అయిన తర్వాత కూడా మీరు కంటిన్యూ చేయాలి. సూపర్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. వెయిట్ లాస్ గురించి చాలా చక్కగా అవేర్నెస్ ఇచ్చి మంచి సజెషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.